హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొందా? గ్రేటర్ రియల్టర్లంతా అయోమయంలో పడిపోయారా? హైదరాబాద్ నిర్మాణదారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. హైదరాబాద్ అభివృద్ధిపై ఆందోళన రియల్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన పాలసీ ప్రకటించలేదు. దీంతో నిర్మాణ రంగంపై రేవంత్ రెడ్డి సర్కారు వైఖరేంటో తెలియక రియల్ రంగం కలవరం చెందుతోంది. దీనికి తోడు హైడ్రా కొరడా జులిపిస్తుండటంతో హైదరాబాద్ నిర్మాణ రంగం నేలచూపులు చూస్తోంది. ఈ పరిణామాలన్నీ హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుండటంతో బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైల్ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వెస్ట్ హైదరాబాద్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న నిర్మాణ రంగం కాస్త నెమ్మదించింది. ఫార్మా సిటీ ప్రాజెక్టును విరమించుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పడంతో రియాలిటీ రంగం పడిపోయింది. అక్కడ కొత్త సిటీని నిర్మిస్తామన్న ప్రకటనతో కొంతమేర జరిగిన నష్టం భర్తీ అయ్యి కాస్త రియాలిటీ కోలుకుంది. హైదరాబాద్ నిర్మాణ రంగం ఊగిసలాటకు తెలంగాణ ప్రభుత్వ వైఖరే కారణమని రియాలిటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ సర్కార్ కొలువుదీరి 9 నెలలవుతున్నా నిర్మాణదారులను పిలిచి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి వారి అభిప్రాయాలను తీసుకోలేదు. అంతేకాదు కనీసం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో బిల్డర్లు ఒకంత ఆందోళనలో ఉన్నారు. అందుకు తగ్గట్లే హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలు తగ్గటంతో పాటు ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. తెలంగాణలో ప్రభుత్వం మారి దాదాపు 9 నెలలవుతోంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థానికంగా ప్రభుత్వం మారితే సహజంగానే కొంత విరామం కనిపిస్తుంది. యథావిధిగానే కాస్త బ్రేక్ తర్వాత ఎప్పట్లాగే గాడిలో పడుతుంది. గత ప్రభుత్వాల పాత విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు కొంత సమయం పట్టడం సర్వసహజం. గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. 111 జీవోపై కాంగ్రెస్ సర్కార్ తమ వైఖరిని ప్రకటించలేదు. బిల్డర్లకే కాదు, 111 జీవో పరిధిలోని సామాన్యులు సైతం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు హైదరాబాద్ మార్కెట్లో రియల్ రంగం అభివృద్ధికి సానుకూలత ఉన్నా కొత్త ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందని బిల్డర్లు కొంత అసంతృప్తిగా ఉన్నారు. హైడ్రా ఎఫెక్టుతో రాష్ట్రంలో భూములు కొనడం, అమ్మడం తగ్గిపోయింది. ఈ మేరకు జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్స్ తగ్గుముఖం పట్టగా సుమారు 320 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయినట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలలో జులైలో 58,000 రిజిస్ట్రేషన్స్ అయితే ఆగస్టు నెలలో 41,200 మాత్రమే అయినట్టు అధికారులు తెలిపారు. జులైలో 1,100 కోట్ల ఆదాయం రాగా ఆగస్టులో 785 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే జులైతో పోలిస్తే ఆగస్టులో 320 కోట్ల ఆదాయం తగ్గింది. దీనిని బట్టే తెలంగాణ సర్కార్ వైఖరి, హైడ్రా ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఏ మేరకుందో అర్థం చేసుకోవచ్చని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మాణ రంగంపై ప్రభుత్వ వైఖరితో పాటు స్పష్టమైన పాలసీని ప్రకటిస్తే మళ్లీ రియల్ ఎస్టేట్ గాడిన పడుతుందని చెబుతున్నారు.